45 నిమిషాలు వారు దేవుని వాక్యాన్ని ప్రకటించాలని కోరుకుంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మంచిదండి. మరి ముందుగా బైబిల్ గ్రంథం నుంచి ఒక వాక్య భాగం తీసుకొని ముందుకెళ్ళాలని ఆశపడుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు మనము చదువుకుందాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మరి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుతాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ ఉన్నతమైన నామమునకు స్తోత్రాలు. అల్పుణ్య యోగ్యుని ప్రభువా, కేవలము నీ కృప ద్వారా నిలబడి ఉన్నాను తండ్రి. కేవలము మీ ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడమని నన్ను పూర్తిగా మరుగు చేయండి. నీ కృప ద్వారా నాయన నడిపించమని వింటున్న బిడ్డలందరూ వినగలిగిన మంచి మనసు అనుగ్రహించి, ఏ మాటల ద్వారా తండ్రి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలనుకుంటున్నారో, మమ్మల్ని అందరినీ బలపరచాలనుకున్నారో తండ్రి, మమ్మల్ని సరిచేయాలనుకున్నారు తండ్రి, అట్టి మాటల ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తారని, మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభు నడిపిస్తారని యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మొత్తగా దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఈ ప్రాంతానికి మమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానించినటువంటి సహోదరులు, దైవ సేవకులు రత్నరాజయ్య గారికి ప్రత్యేక వందనాలు. అలాగే స్థానిక సంఘ కాపరి అయినటువంటి సహోదరులు జానయ్య గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే మరి మిగిలినటువంటి సహోదరులందరికి కూడా, అలాగే మా యొక్క సువార్త దండయాత్ర టీం వారికి కూడా నా యొక్క ప్రత్యేక వందనాలు. కూడి ఉన్న దేవుని ప్రియులైన వారందరూ కూడా ప్రత్యేక శుభాలు, వందనాలు తెలియజేసుకుంటున్నానమ్మా. అమ్మ వందనాలు చెప్తున్నానమ్మా, నాకు కూడా వందనాలు చెప్పండి అమ్మా. అమ్మ తల్లి, ఆ వెనకాల ఉన్న మీరు ఇద్దరు నాకు వందనాలు చెప్తారని చూస్తున్నానమ్మా. అందరికీ వందనాలు. మంచిదండి. మా యొక్క సహోదరులు మరి యేసు గారు మరి తర్వాత ముగింపులో వారు మాట్లాడతారు. అయితే మొదటగా కొన్ని మాటలు సహోదరులు అందించారు. దయాసాగర్ గారికి కూడా ప్రత్యేక వందనాలు. నాకు ఇచ్చిన సమయం మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పేశారు. ఇక్కడ అలా చెప్పడం రూలేమో, అది సంతోషం. అంటే మీకు కూడా తెలిసిపోద్ది, ఒక సిద్ధపడిపోతారు అన్నమాట. అంటే కరెక్ట్గా మాకు ఒక 40 నిమిషాలు ఇస్తారని. అయితే దానికంటే ముందుగానే నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. అంటే ఆయన మంచివారు అనిపించుకున్నారు కాబట్టి నేను కూడా మంచివారు అనిపించుకోవాలి. త్వరగా ముగిస్తే మంచివారు అనుకుంటారు, మీరు మళ్ళీ రమ్మంటారని మా చిన్న ఆశ. అంతే కదమ్మా? నిజమేనేటమ్మా, మంచి చూసారా, నిజం చెప్పేసారండి అయ్యారు. అంటే త్వరగా ముగిస్తే మళ్ళీ రమ్మంటారన్నమాట. మంచిదండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను కొద్ది నిమిషాలే వాక్యాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఎదురున్నవారు నా ఇంకా ఎప్పుడు భోజనం పెడతారు అన్నట్టుగా చూస్తున్నారమ్మా. కాదండి, మంచిదండి. చాలా మంచి పిల్లలు అందరూ కూడా మరి చాలా శ్రద్ధగా వాక్యాన్ని ప్రేమిస్తున్నారు, నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఏమి చెప్తున్నారో అవి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నారంటే కారణం వాక్యాన్ని వారు గ్రహిస్తున్నారని అర్థం. కీర్తన గారండి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకున్నారు అంటే అవి జ్ఞానిస్తున్నారని అర్థం. మంచిదండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చదవబడినటువంటి వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు ఆలోచించేద్దాం. మేమేమో గొప్పగా మర్మాలు చెప్పడానికి రాలేదు, కానీ మీకు తెలిసిన విషయాలను మీ విశ్వాసం ద్వారా మేము బలపరచబడ్డానికి, మా విశ్వాసం ద్వారా మిమ్మల్ని బలపరచడానికి లేదా ఆదరించడానికే మేము ఇక్కడికి వచ్చి ఉన్నాం. మరి సహోదరులు చెప్పినట్టుగా మేము దూర ప్రాంతాల నుంచి వచ్చి ఉన్నాము. అయితే మేమే గొప్ప పరిచర్య చేస్తున్నారని సేవకులు చెప్పారు. అయితే
ఈ ప్రాంతాల్లో ఉండి మాకంటే గొప్పగా మీరు దేవుని కొరకు బ్రతుకుతున్నారని సాక్ష్యం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని వాళ్ళారా, అందుకే పౌలు గారు అంటారు, ఒకరి విశ్వాసం చేత ఒకరు ఆదరించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నట్టుగా రోమపత్రిక 1వ అధ్యాయంలో చెప్తూ ఉంటారు. నిజమే ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు మమ్మల్ని ఇక్కడికి నడిపించడానికి ఒక ప్రణాళిక ఆయనకంటూ ఉందని నేను నమ్ముతున్నాను. కాబట్టి ఈ రోమిలికి రాసిన పత్రికలో మనం చూడగలిగితే ముఖ్యంగా ఈ 3వ అధ్యాయంలో దేవుడు తన ప్రణాళికను మానవుడిలో ఉన్నటువంటి ఆయన సంకల్పాన్ని ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇక్కడ ఒక ఉదాహరణ మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రవీణ్ గారు ఒకసారి రండి, ఇలా రండి, ఒకసారి త్వరగా రండి. ఈయన ఉన్నాడండి, ఈయన చాలా అప్పు చేశాడు. ఏం చేశారండి మీరు? చాలా అప్పు చేశాడు. ఈ అప్పుని తీర్చడానికి ఈయన వల్ల అవ్వడం లేదు. ఏమవ్వ తెలీదు, ఈ అప్పు తీర్చడానికి ఈయన వల్ల అవ్వలేని నిస్సహాయ స్థితిలో తల ఉంచుకుని ఉన్నాడండి. ఆయన రాజుగారి దగ్గర తల ఉంచుకుని ఉన్నాడు. రాజుగారు ఒకటే మాట అన్నారు, అప్పు తీరుస్తావా శిక్ష అనుభవిస్తావా? ఏమన్నాడండి రాజుగారు? నేనే రాజుగారిని అనుకోను కానీ చెప్పు, నువ్వు అప్పు తీరుస్తావా శిక్ష అనుభవిస్తావా అని నేను అన్నానండి. ఆయన మాట్లాడతలేదు, ఆయన దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆయన అప్పు తీర్చలేడు, అలాగని శిక్ష భరించలేనిటువంటి స్థితిలో, అలా నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఒక మంచి స్నేహితుడు ఆయనకు ఉన్నాడు. ఒకసారి దయాసాగర్ గారు రండి, ఒకసారి త్వరగా రండి, సమయం మరి నాకు తప్పుకుంది కదా. ఈయన వచ్చి నాతో నాతో అంటున్నారు, రాజుగారు ఈయన అప్పంతా నేను తీర్చేస్తాను. ఏమన్నాడు ఈయన? ఈయన అప్పంతా నేను తీర్చేస్తాను, ఈయన్ని మీరు ఏం చేయాలంటే విడుదల చెయ్యండి, శిక్ష ఈయనకి వేయొద్దు అన్నాడు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఈయనకి ఏమొచ్చింది? విడుదల వచ్చింది. దేని నుంచి? శిక్ష నుంచి విడుదల వచ్చింది, అప్పు నుంచి విడుదల వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఈయన ద్వారా వచ్చింది. అదే స్నేహితుడు అమ్మ, మంచిది, బాగా కనెక్ట్ అవుతున్నారు మీరు. ఈ స్నేహితుడి ద్వారాగా, ఈ మంచి స్నేహితుడి ద్వారాగా ఈయనకి విడుదల వచ్చింది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇది ఎందుకు చెప్పానంటే, ఈ అప్పు అంటే అప్పు కాదు. అప్పు అంటే అప్పు కాదు. అప్పు అంటే ఇక్కడ పాపం. ఈ మనిషి అంటే కేవలం ఒక మనిషే కాదు, ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి మనిషి. అర్థమవుతుందండి? ఆదాము నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేశారంటే అప్పు అనకంటే పాపము చేశారు. అందుకే ఏ భేదము లేదు, అందరూ అంటే అక్కడ కొండ ప్రాంతాల్లో ఉన్నవారు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నవారని లేదు, పట్టణాల్లో టౌన్లో ఉన్నవాళ్ళని లేదు, ఆ దేశమని లేదు, ఈ దేశమని లేదు, ఆ కులమని లేదు, ఈ కులమని లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడని లేదు, ఏ భేదము, ఇంకా గట్టిగా మాట్లాడితే స్త్రీ పురుష భేదము లేదు, అలాగే నల్లగా ఉన్నాడు ఎర్రగా ఉన్నాడని భేదము లేదు. అందరూ కూడా ఆదామును బట్టి పాపము చేస్తూనే ఉన్నారు. తద్వారాగా ఆ పాపం అనే గోతిలో లేదా పాపం అనే దాస్యత్వంలో అందరూ లోనైపోయారు. అటువంటి అప్పుడు మంచి సమరయుడిగా యేసు ప్రభువారు వచ్చారు. ఆ యేసు ప్రభువారు వచ్చి ప్రియమైన దేవుని వల్ల ఏం చేశారంటే, ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆయన విమోచనము కలిగించారు. ఎలా కలిగించారు అంటే, ఇదిగో మీరు వెళ్ళండి సార్, థ్యాంక్ యూ. ఆయన తన యొక్క రక్తాన్ని ఇచ్చి వెల చెల్లించారు. ఏ భేదము లేదు, దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే ప్రతి మనిషి కూడా పాపం వలన ఏం చేయలేకపోతున్నారంటే ఆ నిత్య జీవాన్ని పొందలేకపోయారు. అటువంటి స్థితిలో మానవులందరూ ఉండగా ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఒక ఏర్పాటును చేశాడు. ఆ ఏర్పాటు అంటే జగత్తు పునాది ముందే ఆయన
క్రీస్తు ప్రభువుని మన కొరకు ఆయన ఏం చేశాడంటే ప్రియమైన ఏర్పాటు చేశాడండి. ఆయన ఈ లోకానికి వచ్చి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఆయన అందరి కొరకు వచ్చినటువంటి రక్షకుడు. ఇదిగో దోత ఏం చెప్పింది యేసుప్రభు పుట్టినప్పుడు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. మన బాగా వచ్చినటువంటి లేఖన భాగం అది. లోకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని వల్ల. ఇదిగో ఈయన అందరికీ దావీదు పట్టణమున రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరు అంటే రక్షకుడు. దయచేసి సేవకులు అది దానికంటే ఏంటండి, ఎవరమ్మా ఈయన? రక్షకుడు. ఏం రక్షించడానికి వచ్చాడు, ఎక్కడి నుండి రక్షించడానికి వచ్చాడు అంటే వారి ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. దేని నుండి రక్షించడానికి వచ్చాడమ్మా? పాపము నుండి రక్షించడానికి వచ్చాడు. ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము అని బైబిల్ చెప్తుంది. ఆ మరణము నుండి రక్షించడానికి, ఆ యొక్క నిత్య శిక్ష నుండి తప్పించడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి, మనందరినీ కూడా పరలోకానికి చేర్చడానికి వచ్చినటువంటి దైవమే నువ్వు నేను నమ్ముకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతున్నారంట? ఆయన కృప ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం వల్ల మనం పొందుకున్నటువంటి మేలులు ఏంటంటే ప్రియమైన దేవుడు, మొట్టమొదటిగా నీతిమంతులుగా తీర్చబడదు. ఇందాక చూశారు కదా, ఈ పొడవగా ఉన్నటువంటి ఆ మనిషి చేసిన అప్పు నుండి ఏమొచ్చింది? అతనికి ఇప్పుడు విడుదల అనేది వచ్చింది. ఎలా వచ్చింది? ఇదిగో మరొక ఆయన వేళ చెల్లించేతే వచ్చింది. అర్థమవుతుందా నా మాటలు? అలాగే యేసు ప్రభు గారు ఆయన బలియాగము ద్వారా మనందరికీ కూడా ఆ పాపము నుండి ఏమొచ్చిందంటే విమోచనము, విడుదల వచ్చింది. ప్రియమైన ప్రాయశ్చిత్తం ఆయన చేశాడు. ప్రియమైన దేవుని వారు అర్థమవుతుందండి. అలా అర్థమవడం వల్ల మన విషయంలో దేవుడు ఏం చేయడంటే మన కేసును కొట్టివేశాడు. ఏ కేసు అది? పాపం నుండి ఆ పాపం అనే కేసును కొట్టివేసి ఆయన నీతి మనకిచ్చాడు. ఎవరి నీతి? యేసు ప్రభు వారి యొక్క నీతి. ఆయన నీతిమంతుడు కాబట్టి ఆయన నీతి మనకిచ్చాడు. కాబట్టి మనం ఏమయ్యామంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. దేవుడు ప్రభువును బట్టి, యేసయ్యను బట్టి మనల్ని ఏం చేయడంటే ఇదిగో వీరు నీతిమంతులు అని తీర్పు తీర్చాడంట. దేవునికి స్తోత్రం కలిగిన. ఇప్పుడు మనం అందరూ ఎవరు అంటే ప్రియమైన దేవుని వల్ల బాప్తిసం పొందిన వారు అందరూ కూడా నీతిమంతులు. ఎవరమండి మనం? నీతిమంతులు అని మనకు రాలేదు, మన క్రియల వల్ల కాదు. ఇది మనం మంచి పనులు చేస్తే మనం నీతిమంతులుగా తీర్చబడలేదు. అందుకే ధర్మశాస్త్రం వల్ల ఎవరు కూడా, ధర్మశాస్త్ర సంబంధించిన క్రియల వల్ల ఏ మనిషి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డా. అంటే ఏదో నేను చేసి నీతిమంతునిగా అవ్వలేదు ప్రియమైన దేవుని వల్ల. మనం ఎలా నీతిమంతులయ్యామంటే ఆయన విధేయత వలన మనం నీతిమంతులయ్యాం. యేసు ప్రభు వారి యొక్క విధేయత వల్ల మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఒకని అవిధేయత వల్ల ఎలాగైతే ఆదాము నుంచి పాపం అనేది ఏలుతూ వచ్చిందో, ఆయన అవిధేయత వల్ల పాపులుగా ఎలా అయ్యారో, అలాగే ఒకని విధేయత వల్లగా అనగా యేసు ప్రభు వారి యొక్క సిలువ బలియాగము ద్వారాగా, ఆయన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడము ద్వారాగా మనము నీతిమంతులుగా తీర్చబడ్డాము. అంతేకాదు, అలాగే నీతిమంతులుగా తీర్చబడిన మనము రోమపత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనాల్లో అంటాడు, దేవునితో సమాధానపరచబడ్డామంటారు. మనకేమొచ్చిందంటే 2వ ఆశీర్వాదము సమాధానం వచ్చింది, శాంతి వచ్చింది. ఎలా వచ్చింది? దేవునితో మనకు ఆ సమాధానం ఎలా వచ్చిందంటే, ఒకప్పుడు మనం దేవునికి శత్రువులుగా ఉన్నాం. ఎలా అయ్యాం దేవునికి శత్రువులు అంటే, దేవుడు ప్రియమైన దేవుని వారలారా దుష్టత్వాన్ని చూసి ఆనందించేవాడు కాదు. దుష్టత్వం మీద, దుర్నీతి మీద, భక్తిహీనత మీద దేవుని ఉగ్రత అనేది ఉంటుంది ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడైతే ఆయన కుమారుణ్ణి మనం అంగీకరించామో ఆ ఉగ్రతను తోలిపోయి మనం ఏమైందంటే సమాధానమును పొందుకున్నాం. ఇది 2వది ప్రియమైన దేవుని వల్ల. అదే రోమపత్రిక 5వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో మనము కృపయందు ప్రవేశం కలిగిన వారుగా అయ్యాం.
అంటే యేసు ప్రభు ద్వారాగా ఆయన యందు విశ్వాసం ద్వారాగా మనం ఇదిగో నీతిమంతులుగా తీర్చబడ్డాము. రెండవదిగా ఇదిగో దేవునితో సమాధానాన్ని పొందుకున్నాము. మూడవదిగా ప్రియమైన దేవుని వాళ్ళారా కృపయందు ప్రవేశం పొందుకున్నాం. కృపయందు అంటే కృప అంటే మనం ఏమీ చేయలేదు, దేవుడే ఆ కృపను ఏర్పాటు చేశాడు, అంటే ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ప్రియమైన దేవుని వాళ్ళ అంటే ఇంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు, మనం గుర్తించాలి. ఈరోజు యేసు ప్రభువును నమ్ముకున్న మనం ఎందుకు ధన్యులుగా, ఎందుకు మనము ప్రభువులో బలముగా ఉండాలి అంటే మనం పొందుకున్నటువంటి ఈ యొక్క ఆత్మీయ మేలును బట్టి ఎల్లప్పుడూ దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెల్లించాలి. దేవుణ్ణి నమ్ముకుంటే మీకు కొండ ఇస్తాడో లేదా పెద్ద ఇల్లు ఇస్తాడో, నీకు ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కష్టాలు కన్నీళ్ళు అన్నీ తీర్చేస్తాడు అని ముందుగా నేను ప్రకటించడం లేదు. అవన్నీ ఆయన చేస్తాడో చేయడం నేను చెప్పడం లేదు. మొదట నా రాజ్యాన్ని నా నీతిని మీరు వెతకండి అన్నాడు. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి మనం. ఇంకో ఆయన రాజ్యాన్ని నీతిని ఇంకో మనం చూస్తున్నాం. ఆయన విశ్వాసము ద్వారాగా ఆ నీతిని మనం పొందుకుంటాం. అబ్రహాము ఎలా పొందుకున్నాడంటే, నీతిమంతుడు ఎలా తీర్చబడ్డాడంటే ఆయన క్రియల వల్ల కాదు ప్రియమైన దేవుని వల్ల. అతడు దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిననే మాట మనం చూస్తున్నాము. ఇక మనం ముందుకెళ్ళిపోతే కృపలో మనం ప్రవేశించగలిగాము. అంతేకాదు శ్రమల్లో మనం అతిశయించగలుగుతున్నాం. ఈరోజు మన శ్రమలు వచ్చినప్పుడు భయపడకుండా కృంగిపోకుండా ముందుకు సాగగలుగుతున్నామంటే ప్రియమైన ఒక్కటే విశ్వాసము ద్వారాగా, క్రీస్తునందు విశ్వాసం ద్వారాగా మనం శ్రమల్లో అతిశయించగలమని ఈ రోమపత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి మీరు 10 వచనాలు మీరు చదువుకున్న తర్వాత చక్కగా వాక్య భాగంలో 7 ఆత్మీయ దీవెనలు మనకు కనబడతాయి. మనము మొత్తం 4 చూసాం. శ్రమల్లో అతిశయించడం చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలిగించని శ్రమల్లో అతిశయించేవారుగా లేదా శ్రమల్లో అతిశయపడుదుము అంటున్నాడండి. అలా కిందకి వెళ్ళిపోతే దేవుని ప్రేమను గురించినటువంటి నిశ్చయత మన మీద ఉన్నది, మనం పొందుకున్నాం. ఏ ప్రేమ అది? దేవుని ప్రేమ. ఒకప్పుడు మనం పాపులుగా ఉండగానే మనల్ని ప్రేమించాడు. అయితే ఇప్పుడు మనం ఆయన పిల్లలం. ఎవరైతే బాప్తిస్మందు క్రీస్తు రక్తంలో కడగబడతారో వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు, దేవుని కుమారులు కుమార్తెలై ఉన్నారు. వారికి దేవుడిస్తున్నటువంటి ఆ యొక్క గొప్ప ప్రేమను మనం పొందుకోగలుగుతున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఇంకా మనం కిందకి కలిగితే మనం చూడండి ఒకసారి 9వ వచనాన్ని కూడా చూడండి. 9వ వచనం, కాబట్టి ఆయన రక్తం వల్ల, రోమపత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చూద్దాం ప్రియమైన. నేను త్వరగానే ముగిస్తున్నాను కదండి, జాగ్రత్తగా నేను చెప్తున్న మాటలు మీరు వింటున్నారా లేదని నేను లాస్ట్లో నేను పరీక్ష పెడతాను. అంటే నాకు పరీక్ష పెట్టడం అంటే అలవాటు. వింటున్నారా లేదా, నిద్ర ఉంటున్నారా లేదా అంటే ఎంతవరకు మీరు నా మాటలు గ్రహిస్తున్నారు అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను, అడుగుతూ ఉంటాను. ఏమ్మా వింటున్నారు? ఎదురున్న పిల్లలు బ్లెస్సి విన్నామ్మా, మంచిది. చూడండి ఇక్కడ 9వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి ఆయన రక్తం వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. ఏమండి మీరు గమనించగలిగితే 7 మేలులు, 7 దీవెనలు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. 7 అంటే బైబిల్లో సంపూర్ణతకు సూచన. చూడండి, ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం పొందుకునే దీవెనల్లో మొట్టమొదటి ఇదిగో మన పాపముల నుండి మనకు విమోచన, అదే నీతిమంతులుగా తీర్చబడడం. రెండవది ఎప్పుడైతే మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామో దేవునితో సమాధానము పొందుకున్నాం. తర్వాత కృపలో ప్రవేశించాం. అక్కడ మరొక మాట రాయబడింది, దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ మనం పొందుకున్నాం. ఏ మహిమనైతే పాపం వల్ల కోల్పోయామో ప్రభువునందు విశ్వాసం ద్వారా ఇదిగో ఆ మహిమను గూర్చిన నిరీక్షణను మనం పొందుకోగలిగాం ప్రియమైన దేవుని వారలారా. ఇక మనం కిందకి వెళ్ళిపోతేనండి, శ్రమల్లో అతిశయించడం అంటే అది మామూలు విషయం కాదు. భక్తులు పాత నిబంధనలు మీరు చూడగలిగితే వారు శ్రమల యందు అతిశయించారు. కారణం ఏంటంటే ప్రభువునందు విశ్వాసము ద్వారా, ప్రభువునందు విశ్వాసం ద్వారాగా శ్రమల్లో అతిశయించగలిగారు. ఇంకా మనం ఎందుకు వెళ్తే ప్రియమైన దేవుని వల్ల దేవుని ప్రేమ హృదయంలో కుమ్మరించబడ్డాం అంటే ఆయన ప్రేమను మనం పొందుకోగలుగుతున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఎందుకంటే ఆయన ప్రేమను మనం విడవప్పువాడు ఎవడు అంటాడు. అంటే అటువంటి ప్రేమ యందు నిశ్చయత మనం కలిగి ఉన్నాం. మరి ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇదిగో
నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. నిశ్చయముగా ఉగ్రత నుండి మనము రక్షింపబడుదుము అనే విశ్వాసము ప్రియమైన దేవుని వల్లారా మనం విశ్వాసము ద్వారా పొందుకుని ఉన్నాం. ప్రియమైన దేవుని వల్లారా ఎలా పొందుకుని ఉన్నాం? విశ్వాసం ద్వారా పొందుకుని ఉన్నాం. అందుకే విశ్వాసము ద్వారా కృపచేతని మీరు రక్షింపబడి ఉన్నారు కదా. ఇది క్రియల వల్ల కలిగింది కాదు, ఇది దేవుని వరమే అనే మాటను మనం ఎపిసి పత్రికలో చూడగలుగుతాం. ఇంకా ఎవరైనా ప్రభువునందు విశ్వాసించకుండా ఉన్నవారైతే దయచేసి ఇది దేవుడు మనకిస్తున్నటువంటి గొప్ప అవకాశం. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప అవకాశాన్ని మనం ఏం చేయకూడదమ్మా? నిర్లక్ష్యం చేసుకోకూడదు. నీ కోట్లు ఉండొచ్చు, మంచి పేరు ఉండొచ్చు, మంచి ఆరోగ్యము బలం ఉండొచ్చు, కానీ రక్షణను ఏం చేయకూడదు అంటే ప్రియమైన దేవుని వల్లరా నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ జీవం ఏ పాటి ఇంతలో కనబడి అంతలో మాయమై ఆవిరి వంటి వారము కామా అంటాడు. కాబట్టి విశ్వసించడం ద్వారా పొందుకునే మేలుని మనం చూస్తాం. ఈ విశ్వాసం గురించినటువంటి ఒక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. విశ్వాసము ద్వారా ఇన్ని గొప్ప మేలు చూపిన దేవుడు ఈ విశ్వాసాన్ని మనం ఏం చేయాలన్నాడంటే పౌలు గారి మాటల్లో చూద్దాం, మన మాటల్లో కాదు. ఒకసారి ఆయన అంత్యదినముల్లో అంటే ఆయన అంత్యదినంలో కాదండి, ఆయన చివరి దినాల్లో రాసినటువంటి పత్రిక తిమోతికి రాసిన 2వ పత్రిక, ఆ పత్రిక 4వ అధ్యాయంలో ఆయన అన్న మాట 7వ వచనం చూడండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించుకున్నాను, విశ్వాసము కాపాడుకున్నాను. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలంటమ్మా? విశ్వాసాన్ని అమ్మా చెప్పండిరా, వింటలేదన్న మాటలు. నా భాషలో నా భాష అర్థమవుతుంది కదా, నాకు కొంచెం ఊటి ఉందమ్మా, నేను వింటున్నాను లేదా కొంచెం టెస్ట్ చేస్తానని చెప్పాను లేదా, మరి నాకు సమాధానం చెప్పాలి. ఏంటమ్మా? విశ్వాసాన్ని ఏం చేసుకోవాలమ్మా? ఆస్తులను కాపాడుకోవాలి అంటలేదు, నీ శరీరాన్ని కాపాడుకోమని అంటలేదు. అంటే కాపాడుకొద్దని కాదండి ఓయ్, హక్కుల కోసం కాపాడుకొద్దని కాదండి ఓయ్. అన్నిటికంటే దేవుని బిడ్డలుగా మనం ఏం కాపాడుకోవాలమ్మా? ఎదరి నుంచి చెప్తలేదు, విశ్వాసము, ఫెయిత్. ఏం చేయాలి? విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలంటండి. చూడండి, దేవుని మాటలు మీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. విశ్వాసం కాపాడుకోవాలంటే పౌలు గారు ఆయన చనిపోయే ముందుగా అన్నటువంటి మాటలు, ఎవరైనా మరణ వాంగ్మూలం చాలా గొప్పది అంటారు లేదండి. చివరి చనిపోతున్నప్పుడు వారి మాటలు చాలా ప్రాముఖ్యంగా తీసుకుంటూ ఉంటారు. మరి పౌలు గారు వెళ్ళిపోతూ, ఈ లోకాన్ని విడిచిపెడుతూ వెళ్ళిపోతూ అంటున్న మాటలు మనం గమనిస్తున్నట్లే, నేను మంచి పోరాటం పోరాడాను. ఏం పోరాటం అంటే అది మంచి పోరాటం, అంటే చెడు పోరాటం కూడా ఉంటుందని అర్థం. ఏమండి, సరే ఆ పోరాటం గురించి కాదు కదా నా మ్యాటర్. ఇప్పుడు నా అంశం ఏంటంటే విశ్వాసం గురించి. కాబట్టి విశ్వాసాన్ని ఏం చేయాలి? ఇప్పుడు కాపాడుకున్నాను అంటున్నాడు ప్రియమైన దేవుని వల్లారా. అంటే కాపాడుకోవాలండి విశ్వాసాన్ని. అంటే కాపాడుకోకపోతే పోగొట్టుకునే అవకాశం కూడా ఉందండి. అంటే విశ్వాసం నుండి తొలగిపోయే అవకాశం ఉందన్నట్టుగానే కనబడుతుంది కదండి మనకి ఇక్కడ. ఏమండి, విశ్వాసాన్ని కాపాడుకోకపోతే విశ్వాసం నుండి తొలగిపోయి విశ్వాసపు ఓడ బద్దలైపోయిన వారు కూడా బైబిల్ గ్రంథంలో కనబడుతూ ఉంటారు. ఇదే తిమోతి పత్రికలో పౌలు గారు మాట్లాడుతుంటారు, పలానా వాళ్ళు ఇంకో విశ్వాసం నుండి తొలగిపోయారు. వారు తొలగిపోవడమే కాదు, అనేక మంది విశ్వాసాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరిపి వేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే, అంటే విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. ఎప్పుడు వరకు కాపాడుకోవాలి అంటే మరణము వరకు నమ్మకంగా ఉండుము, నీకు నేను జీవ కిరీటం ఇచ్చేదని అంటాడు ప్రకటన గ్రంథం. అంటే మరణం వరకుని, ఈ లోకయాత్ర ముగిసేంత వరకు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే, మనం ఎందు విశ్వాసం కలిగి ఉన్నామో, ఎవరి ఎందు విశ్వాసం కలిగి ఉన్నామో, ఏ విశ్వాసంతో నువ్వు దేవుని నమ్ముకున్నావో ఆ విశ్వాసాన్ని నువ్వు ఏం చేయాలని ఖచ్చితంగా కాపాడుకోవాలి. పౌలు గారు జీవితాన్ని ఇందాక సహోదరులు చెప్తున్నప్పుడు నేను క్రీస్తును పోలి నడుచుకున్నాననే మాటలోనే ఆయన క్రీస్తు ప్రభువారిలాగా జీవించారు. ఆ జీవితంలో ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో శోధనలు భరించారు. ఏమండి, ఒక పత్రికలో ఒక అధ్యాయమే ఆయన శ్రమల గురించి చెప్తూ అంటాడు కదా. ఇంకా అనేకమైన ఉన్నాయే, అయితే అవన్నీ ఇక్కడ నేను చెప్పను. సంఘాల గురించి ఎంత ఉందో నాకు అంటాడు ఆయన మహానుభావుడు. ఏమండి, అన్ని శ్రమలు చెప్పినప్పుడు కూడా మరి ప్రియమైన దేవుని వారలారా, మరి ఆయన అంటాడు ఇంకా చెప్పవలసిన అనేకం ఉన్నాయి అన్నాడంటే మహానుభావుడు. ఎన్ని శ్రమలు అండి!
మేము ఈ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు మేము అక్కడక్కడ ఈ కుదుపులకి అటు ఇటు పోగుతున్నప్పుడు మా రోడ్లకి ఈ రోడ్లకి తేడా ఉంది అన్నప్పుడే మేము అనుకుంటున్నాం, నాయన ఈ రోడ్లు ఏంటి నాయన, ఈ పరిస్థితులు ఏంటి నాయన అనుకుంటున్నాం మేము. ఏంటి ఒక రోజుకి 2 రోజులకే. మరి మీరు ఇక్కడే బతుకుతున్నారు. మరి మీకు ప్రియమైన దేవుని వాళ్ళారా, కానీ మీరు ధన్యులండి. నిజంగా మిమ్మల్ని చూసి మేము ఆదరించబడుతున్నాం. నేను ఎందాక అన్నాను కదండి, ముందే చెప్పేశాను. ఏమండి, కానీ మీరేం చేయాలంటే, నా దృష్టిలో ధన్యులు కాదు, నా దృష్టిలో ధన్యులు అనుకుంటే సరిపోయిందండి. కానీ ఎవరి దృష్టిలో ధన్యులు అనిపించుకోవాలి? మనం అందరం దేవుని దృష్టిలో ధన్యులు అనిపించుకోవాలి. అప్పుడు విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. విశ్వాసాన్ని మనం కాపాడుకోవాలి. అబ్రహాము గారు, ఇస్సాకు, యాకోబులు వారు చివరి దినాల్లో ఏమన్నారు తెలుసండి? విశ్వాసము గలవారై మృతి పొందిరి అనే మాట రాయబడిందండి. నాకు చాలా నన్ను ఆ మాట పట్టుకుంది ప్రియమైన దేని వల్ల. వాళ్ళు మరణించే ముందు ఏమున్నారంటే సహోదరుడు చెప్పాలి, ఏముందంట? వాళ్ళ విశ్వాసము ఉంది. అంటే విశ్వాసము గలవారుగా నేను ఏం చేశానంటే, నా యొక్క యాత్రను ముగించాను. నా యాత్రను నేను ముగించాను. ఎప్పుడు అంటే నా మరణంలో కూడా నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. తెస్సలోనిక సంఘం గురించి పౌలు గారు మంచి మాట చెప్తారండి. ఇదిగో మీకు అనేక శోధనలు వస్తున్నాయి కదా, ఈ శోధనల్లో మీరు ఒకవేళ ఈ శ్రమల్లో మీరు మీ విశ్వాసాన్ని విడిచిపెడతారేమో అని నాకేమైందంటే ఆలోచన కలిగి తిమోతిని మీ వద్దకు పంపాను. కానీ మీ విశ్వాసం చూసి నేను ఆనందిస్తున్నాను అంటాడు. ఏమంటున్నాడు ఆయన? తెస్సలోనిక సంఘం గురించి చెప్తూ వారు అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో దేవుణ్ణి నమ్ముకుని ఉన్నారట. మరి ఈ సహోదరుల గురించి కూడా నేను విన్నాను. కానీ ప్రియమైన దేవుని వాళ్ళారా, నిజంగా అటువంటి గొప్ప విశ్వాసము మరి సహోదరులు నేను చూశానండి. అంటే ఇటువంటి గొప్ప సాక్ష్యాలు నేను మరి కొన్నే ఉంటాయి. మనకి ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, ఏమండి మనం అయిన వారిని కోల్పోయినా కానీ విశ్వాసంలో కొనసాగడం అది మామూలు విషయం కాదు. అందుకే తెస్సలోని సంఘం గురించి దేవుడు ఆ ప్రత్యేకత దాని గురించి మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో విశ్వాసం వలన సాతాను మిమ్మల్ని ఏం చేస్తుందంటే విశ్వాసం నుండి పడిపోయినట్లుగా చేస్తుంది. విశ్వాసంలో పడిపోయినట్లుగా చేస్తుంది. కొంతమంది ప్రియమైన దేవుని వారు నాకు తెలిసిన వారు ఉన్నారు. వారు ఏం చేశారంటే ప్రారంభంలో బాగానే దేవుని నమ్ముకున్నారు. కానీ వారు కొన్ని ఆశల వల్ల లేదా కొన్ని మాటలను బట్టి దేవుని వద్దకు వచ్చారు. అంటే మాటలంటే ఈ భూ సంబంధమైనటువంటి మరి లాభం లేదా భూ సంబంధమైనటువంటి ఆలోచనలు కోసం, భూ సంబంధమైన అవసరాల కోసం దేవుడి దగ్గరికి వచ్చి అవి తీరకపోయేసరికి, ఆ కోరిక నెరవేరిపోయేసరికి వారు మరలా ఏం చేశారంటే లోకంలోనికి వెళ్ళిపోయి ఏదైతే విడిచిపెట్టారో అక్కడికే మరలా వెళ్ళిపోయినటువంటి తరుణాలు మనం చూస్తూ ఉన్నాం. మేము కూడా కళ్ళారు చూస్తాం ప్రియమైన దేవుని వల్ల. కానీ దేవుడు అంటున్నాడు విశ్వాసమును కాపాడుకోవాలి. విశ్వాసం గలవారే మృతి పొందిననే సాక్ష్యము భక్తులు, విశ్వాస వీరులు మనకు చూపిస్తున్నారు ప్రియమైన దేవుని వల్ల. అంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలండి ప్రియమైన దేవుని వల్ల. నేను ఒక సహోదరుని పాట చూశానండి. అది ఆయన పేరేంటి, ఆయన గుర్తు రావట్లేదు. నిజంగానండి తన భార్యని చంపేశారు, తన పిల్లలిద్దరిని కూడా బాణలేసి చంపేశారండి. ఆ పాటలోని నిజంగా ఆ పాట చూస్తున్నప్పుడు ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ఏంటి సార్? నూట్సన్ అండి. థ్యాంక్ యూ బ్రదర్. నూట్సన్ అనే సహోదరుడు ఇలాంటి కొండ ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతం, అదే ఒక ప్రాంతంలో ఆయన విశ్వాసం కలిగిన వాడే ఉండి ఆ నూట్సన్ అని ఆయనండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యతిరేకించాడు దేవుణ్ణి. తర్వాత సువార్తను గ్రహించుకుని ఆ కుటుంబం ఒక్కటేనండి, అతను ఒక్కడే మారాడండి. మారిన తర్వాత తన కుటుంబాన్ని దేవుణ్ణి నడిపించుకున్నాడు. అలా మారినందుకు ఆ పెద్దలందరూ కూడా అతన్ని ఏం చేశారంటే వెలివేస్తే సరిపోలేదు, అతన్ని మీరు విడిచిపెట్టాలన్నారంట, ప్రభువుని విడిచిపెట్టాలన్నారంట. విడిచిపెట్టలేను, నేను ఊపిరైనా విడిచిపెడతాను కానీ అన్నాడంట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అలా ఊపిరిని విడిచిపెట్టినటువంటి ఆ నూట్సన్ అనే సేవకుణ్ణి మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇటువంటి వారు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారిని మనం ఏం చేయాలంటే మాదిరి కలిగిన వారిగా మనం పెట్టుకోవాలి. నిజంగా నేను మీ ప్రాంతంలో ఉన్నటువంటి వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను ప్రియమైన దేవుని వాళ్ళారా. చివరగా ఒక మాట హెబ్రీ రాసిన పత్రికలో మరి నేను చూపించి ముగిస్తాను.
హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చూసుకుని మనం ముందుకు వెళ్దాం. 13-14 వచనాలు అండి. ఒకసారి 12 నుంచి చదవండి సార్. 12 నుంచి చదవండి. సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసం లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనా ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మరి హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు గారు లేదా అపోస్తుల్లో భక్తుడు హెచ్చరికిస్తూ ఒక మాట చెప్తున్నాడు. 2వ అధ్యాయంలో హెచ్చరిక ఏంటంటే, ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేయకూడదని చెప్పిన ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ఇశ్రాయేలుని జ్ఞాపకం చేస్తూ వారు ఏ విధంగా తప్పిపోయారో, ఏ విధంగా అవిధేయులైపోయారో, ఏ విధంగా అవిశ్వాసులు అయిపోయారో ఆ హెచ్చరికలన్నీ ఎవరిస్తూ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. చూడండి, జాగ్రత్తగా చూచుకొనుడి అనే మాట అంటే దేవుణ్ణి విడిచిపెట్టే దుష్ట హృదయము ఒకవేళ వచ్చినేమో. అది ఏ హృదయం అంట? దుష్టుడు కల్పించే హృదయం. అది ఎవరిని మింగుదునని గర్జించి సింహంలా వెదుకులాడుతూ తిరుగుతూనే ఉంటూ ఉంటాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరిని లాగిద్దామా, ఎవరిని విశ్వాసం నుండి లాగిద్దామా, వాడు టార్గెట్ ఏంటంటే విశ్వాసం నుండి లాగేయడమే. పేతురు పత్రికలు అంటాడు కదా, ఇదిగో వాడు ఎదుగుతూ తిరుగుతున్నాడు కాబట్టి మీరు ఏం చేయాలంటే లోకంలో ఉన్నట్టుగానే మీకు కూడా శ్రమలు ఉన్నాయి కాబట్టి ఈ శ్రమల యందు మీరు స్థిరులుగా ఉండి, విశ్వాసం అందు స్థిరులుగా ఉండి వాడిని ఎదిరించండి అంటాడు. శ్రమల్లో ఎలా ఉండాలంటమ్మా? విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి. విశ్వాసం ముందు స్థిరంగా ఉండాలి. ఏమండి శ్రమలు అంటే ఇప్పుడు చెప్పడం నేను ఈజీయే. నేను ఇప్పుడు మైక్ పట్టుకుని ఏమంటున్నాను, శ్రమల్లో ఎలా ఉండాలమ్మా మీకు అన్నీ చెప్పేస్తున్నాను, నేను స్థిరంగా ఉండాలి అని చెప్పేస్తున్నాను. ఒక 4 శ్రమలు వస్తే నేను కూడా ఏమయ్యో బలహీనపడే అవకాశం ఉంటుంది లేదా? చెప్తున్న నేనైనా వింటున్న మీరైనా వినడానికి చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఆ శ్రమలు శోధనలు వచ్చినప్పుడు నిజంగా దేవుడు అందుకేనండి విశ్వాసం నుండి స్థిరముగా ఉండమని ఎందుకు చెప్పాడంటే, అంటే విశ్వాసం నుండి తప్పిపోయే అవకాశం ఉందనే, అలా తప్పిపోయిన వారు ఉన్నారనే, అలా తప్పిపోకుండా ఉండాలనే దేవుడు మనల్ని ప్రేమించి బలపరచడానికి రాయించేటువంటి మాటలు ఏంటంటే, ఇది ఒకనాడు ఇశ్రాయేలుకి దేవుడు అన్నీ ఇచ్చాడు, అరణ్యంలో పోషించాడు. నిజంగా వాళ్ళకి ఇచ్చినట్టుగా ఆ అరణ్యంలో మరి ఆకలేస్తే మన్నా ఇచ్చాడు, మాకు మాంసం కాలని పూరెడ్డు పెట్టలు ఇచ్చాడు. ఇదిగో దాహం అంటే ప్రభు అని బండను కొడితే నీళ్ళు ఇచ్చాడు. అరణ్యంలో వాళ్ళ యొక్క చెప్పులు తెగిపోలేదంట, బట్టలు మాసిపోలేదంట, చెమట కూడా పట్టలేదంట. రాత్రి ఏమో అగ్నిస్తంభం అంట, పగల మేఘస్తంభం అంట. ఇంత గొప్పగా నడిపించినటువంటి దేవుణ్ణి ఆయన మీద ఏం చేయాలి? చనిగారంట. ఆయన ఏడి అన్నారంట. అంటే మమ్మల్ని నడిపించినటువంటి దేవుడు ఏడి, మోషే ఏడి? ఇలాగా వారు ఏం చేశారంటే దేవుని మీద అవిశ్వాసంతో మాట్లాడారు, దేవుని యందు అవిధేయత చూపించారు. ఈరోజు దేవుని ఇశ్రాయేలుగా ఉన్న మనం కూడా ప్రియమైన దేవుని వాళ్ళారా, వారికి వారు మనకు ఎలా ఉన్నారంటే దుష్టాంతంగా ఉన్నారు. మనం కూడా ప్రియమైనది వారిని చూసి పాఠము తెచ్చుకోవాలంటున్నాడు దేవుడు. జాగ్రత్త కలిగి ఉండమంటున్నాడు. ఈ జీవిత యాత్రలో మనం కూడా ఈ పరమకానాను యాత్రలో ముందుకు సాగుతున్నప్పుడు మనకు కూడా ఎన్నో శోధనలు శ్రమలు మనకు ఉంటాయి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కింద సహోదరుడు చెప్పినట్టుగా విశ్వాసము కర్త దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు మనం చూడాలి. ఎవరి వైపు చూడాలంటమ్మా? యేసు వైపు చూడాలి. ఆ మాట ఎందుకు దేవుడు రాయించాడంటే, ఇదిగో మనుషుల వైపు చూస్తే పడిపోతాం, పలానోళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే మనం ఏమైపోతాం? పడిపోయే అవకాశాలు 100కి 100% కాదు, 200% కూడా ఉంది. చాలామంది ఆడు పడిపోలేదా, ఆళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదని చెప్తూ ఉంటారని వింటూ ఉంటారు ఈ మాటలు. మనుషుల వైపు కానీ మనుషుల మాటల వైపు మనము ఎన్న అవసరం లేదు. మనం ఇదిగో వాక్యము, ఎందుకంటే మనం వినటం వలన విశ్వాసము కలుగును. అంటే ఏమి వినాలి? క్రీస్తును కూర్చున్నటువంటి మాట. ఆ మాటే మనల్ని ఏం చేస్తుందంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో కానాను యాత్ర నడిపిస్తుంది. నిజముగా మనం ఎంచుకున్నటువంటి మార్గము, మనకు ఇచ్చినటువంటి ధన్యత చాలా గొప్పది. ఆ ధన్యతను మనం ఏం చేసుకోవాలంటే అంతం వరకు నిలుపుకోవాలి. మరి ఈ ప్రాంతంలో ఉన్నవారు నిజంగా మిమ్మల్ని గురించి ఈ మాటలు చెప్పడం గురించి కాదు, కానీ జ్ఞాపకం చేయడమే. ఎందుకంటే ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే, మీరు ఆల్రెడీ అటువంటి పరిస్థితుల్లో మీరు పోరాటం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం.
నా మాటలు అర్థమవుతున్నాయండి. మీరు ఆల్రెడీ ఆ శ్రమల్లో, ఆ శోధనలో మీరు పోరాటమే చేస్తున్నారు. మాతో పోల్చుకుంటే మీరు చాలా ధన్యులు ప్రియమైన దేవుని వారలారా. ప్రభు వాక్యాన్ని బట్టి మరి నేను ఈ మాటలు చెప్తున్నాను. కాబట్టి ఆ ధన్యతను మనం ఏం చేసుకోవాలంటే అమ్మా, అంతవరకు కాపాడుకోవాలి. అందుకే దేవుడు ఈ మాటలని చెప్పాడు, పాపం అనే భ్రమ చేత మీరు ఎవరు తొలగిపోదు. ఇక్కడ చివరికి ఆ మాట చూడండి, 15 మాటల్లోనే మీరు అంత మట్టుకు దాన్ని కాపాడుకోవాలన్న మాట చూసి నేను ముగిస్తాను. దయచేసి సమయం ఎక్కువ తీసుకున్నాను, దాన్ని మన్నించండి. చూడండి ఒకసారి ఆ మాట చూడండి ప్రియమైన దేవుని వారలారా. 13-15 వచనాలు. నేడు మీరు ఆయన శబ్దం విని, అంటే ఇప్పుడు మీరు వింటున్నారు, మనం వింటున్నాం దేవుని శబ్దం. కోపం పుట్టించినప్పటి వల్లే, అనగే పాత నిబంధనలు ఇశ్రాయేలు కోపం పుట్టించారు. అలాగా మన హృదయాలు మనం ఏం చేయకూడదు, కఠినపరుచుకొనకూడదు. అలాగే చెప్తారులే, విశ్వాసము ఉంటాయి ఎంత, లేకపోతే ఎంత, కాపాడుకోవాలా విశ్వాసాన్ని. ఆ టైంలో మనం విశ్వాసం ఉందాంలే, ఆ టైంలో మారదాంలే, ఆ టైంలో రక్షణనే మనం నిలుపుకుందాంలే అనే మాటలు హృదయంలో కఠినపరుచుకోకూడదంటండి. ఇంకేమంటున్నాడండి, పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరుచుకున్నట్లు నేడు అనబడి సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ఏలయనగా మొదటి నుండి మనకున్నటువంటి దృఢ విశ్వాసము ఏముందంటే, మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకు గట్టిగా చేపట్టినడని క్రీస్తులో పాలువారై ఉందము. దేవునికి స్తోత్రం కలిగిన వారా. అంటే ఆయనతో మనం పాలువారిగా, ఆ నిత్యరాజ్యంలో యుగలు ఆనందించేవారిగా మనం ముందుకు సాగాలంటే ఈ విశ్వాసాన్ని అంతం మట్టుకు మనము కాపాడుకోవాలి. ఈ మాటలను మీ అందరినీ ప్రభువుగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. మరి సమయాన్ని దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మంచిదండి, గట్టిగా తప్పట్లు కొడదాం. మరి సురేశయ్య గారు చక్కనైనటువంటి మాటలు, మరి సంఘ విశ్వాసులు ఎలా ఉండాలి అనే దాన్ని ఉద్దేశించి చక్కగా మంచి మాటలు చెప్పారు. రోమపత్రిక 3వ అధ్యాయం